మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యాడు నటుడు శివాజీ. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. ఇటీవల మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు శివాజీ. మహిళలందరినీ ఉద్దేశించి అనలేదంటూ వివరణ ఇచ్చుకున్నాడు శివాజీ. క్షమాపణలు చెబుతూ వీడియో కూడా రిలీజ్ చేశాడు. అయితే అంతకుముందే ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని నోటీసులు ఇచ్చింది మహిళా కమిషన్. దీంతో విచారణకు హాజరయ్యాడు శివాజీ. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యాడు నటుడు శివాజీ. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. ఇటీవల మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు శివాజీ. మహిళలందరినీ ఉద్దేశించి అనలేదంటూ వివరణ ఇచ్చుకున్నాడు శివాజీ. క్షమాపణలు చెబుతూ వీడియో కూడా రిలీజ్ చేశాడు. అయితే అంతకుముందే ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని నోటీసులు ఇచ్చింది మహిళా కమిషన్. దీంతో విచారణకు హాజరయ్యాడు శివాజీ. ఇక మహిళల వస్త్రధారణకు సంబంధించి శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ మహిళా కమిషన్ ఆఫీస్ ముందు నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ప్రస్తుతం శివాజీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏమున్నాయి? థ్యాంక్ యూ ప్రియా. ఈ నెల 23వ తారీఖున అటు దండోరా మూవీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అటు నటుడు శివాజీ కూడా అటు హీరోయిన్లకు సంబంధించినటువంటి వారి యొక్క వస్త్రాలంకరణకు సంబంధించిన అంశం నేపథ్యంలో కూడా పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అటు ముఖ్యంగా ఏదైతే వారు వేసుకున్నటువంటి ఆ యొక్క బట్టల ఆధారంగా కూడా కనిపించేటువంటి ఆ యొక్క శరీర భాగాలను ఉద్దేశిస్తూ కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా దుమారాన్ని లేపాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు సోషల్ మీడియా వ్యాప్తంగా అటు కొంతమంది నటులు అటు ఏదైతే చిన్మయి కావచ్చు, అలాగే మరొక యాంకర్ కూడా దీనిపై పూర్తిగా స్పందించి అటు శివాజీని కూడా ట్రోల్ చేయడం జరిగింది. దానిపై వారి యొక్క అంటే వ్యక్తిగతంగా వారు వేసుకున్నటువంటి బట్టలపైన అబ్జెక్షన్ చెప్పడానికి ఎవరికి కూడా అధికారం లేదని చెప్పి కూడా అటు ఘాటుగా కూడా స్పందించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన నెక్స్ట్ రోజే మరుసటి రోజు తను చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా తను క్షమాపణ చెప్తూ తను ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అంతకుముందే తను చేసినటువంటి యొక్క వ్యాఖ్యల నేపథ్యంలో కూడా అటు మహిళా కమిషన్ కూడా సీరియస్ అయ్యి ఆ యొక్క వ్యాఖ్యలపై కూడా సుమోటోగా కూడా తీసుకుని నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 11:30 సమయానికి కూడా ఈ యొక్క నోటీసుల ఆధారంగా కూడా మహిళా కమిషన్ ముందు హాజరవుతూ తన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే అటు నటుడు శివాజీకి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం 11:30కు ఈ యొక్క మహిళా కమిషన్ కి చేరుకోవడం కూడా జరిగింది. సుమారుగా అర్ధగంటకు పైగా కూడా ఈ యొక్క మహిళా కమిషన్ ముందు తన విచారణ కూడా కొనసాగుతుంది. తను మాట్లాడినటువంటి మాటల నేపథ్యంలో కావచ్చు, అలాగే తదుపరి రోజు తను ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ పైన కూడా తను చెప్పినటువంటి క్షమాపణ పైన కూడా ఈ యొక్క మహిళా కమిషన్ ముందు పూర్తి స్థాయిలో ఈ యొక్క విచారణలో పాల్గొని తన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాదు అటు ముఖ్యంగా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా అటు సోషల్ మీడియాలో కూడా మొదటగా తన వ్యాఖ్యలపై మండిపడినప్పటికీ కూడా మిగతా అటు మహిళలు కావచ్చు, ఇతర యువకులు కూడా తన వ్యాఖ్యలను సమర్థిస్తూ తను చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా తనకు సానుభూతి కల్పించే విధంగా కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఏదేమైనప్పటికీ కూడా ఒక నటుడుగా ఉంటూ సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి శివాజీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కూడా అటు తీవ్రంగా ఖండించినటువంటి మహిళా కమిషన్ కూడా ఈ రోజు తను విచారణలో తన స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేస్తూనే అలాగే రాబోయే రోజుల్లో మరొకసారి ఇలాంటి పరిస్థితులు నెలకొనకుండా ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు కూడా తిరిగి పునరావృతం చేయకుండా ఉండేందుకు కూడా అవసరమైనటువంటి చర్యలు చేపడుతూ తనకు ఈ యొక్క ఈ రోజు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుని తనకు అవసరమైనటువంటి నోటీసులు కూడా మరొకసారి ఇచ్చే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రియా. Right, Prem. Thanks for the updates.